ప్రయాణ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మనందరం సరిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య జగ్గంపేట గ్రామానికి కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. కానీ గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఆ రోజు సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసినప్పుడు జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి అంటాం, ఆరోగ్య కేంద్రాలని రద్దు చేసి ఈ సిహెచ్సిలోనే సేవలు అందే విధంగా మనకి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం వైద్య విధాన పరిషత్కి ఈ సిహెచ్సిల్ని అనుసంధానం చేసినప్పుడు పిహెచ్సిలు ఏర్పాటు జరగాలని చాలా నాకు తెలిసి ఒక 5-6 సిహెచ్సిలు ఆ రకంగా అనుసంధానం చేసినప్పుడు జగ్గంపేట తప్పించి మిగిలిన అన్ని సిహెచ్సిలకి పిహెచ్సిలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఏలేశ్వరం సిహెచ్సికి కూడా ఒక పిహెచ్సి సెంటర్ని ఇవ్వటం, ఆ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే జగ్గంపేటకి అవకాశం లేకపోయింది. అయితే హైవేకి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఒక కారణం చూపించి చాలా ఎక్కువ స్థలం ఉన్నప్పటికీ హాస్పిటల్ అనేది ఉన్నటువంటి సిహెచ్సి ప్రాంగణంలో కాకుండా వేరొక మండలంలో అంటే గండేపల్లి మండలం జడ్రాగంపేటలో సిహెచ్సి భవన్ నిర్మాణం జరగటం, జగ్గంపేట సిహెచ్సిని జడ్రాగంపేట గండేపల్లి మండలానికి తరలించడం మనందరం కూడా చూసాం. అయితే ఇంతవరకు మనం ఎవరిని విమర్శించడం కానీ, ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనందరం కూడా ఫేస్ చేయాలి.